దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ కూడా శుభాది వందనాలు తెలియపరుస్తున్నాం. మనల్ని ప్రేమించి దేవాది దేవుడు ఈ 9వ నెల 23వ తారీఖు ముగించుకుని 24వ తారీఖు బుధవారానికి తీసుకొచ్చిన దేవునికి మనం ఎంతో కృతజ్ఞత చెల్లించాల్సిన బద్దులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటాం. క్యాలెండర్ వాగ్దానం చూస్తే ఈ విధంగా రాయబడుతూ ఉంది. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 23వ వచనం. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నేను ప్రమాణపూర్వకంగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకుని పోవలెను. నేను నీకు తోడై ఉందును. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం మనం కూడా ప్రమాణం చేస్తూ ఉంటాం. మన ప్రమాణాలు తాత్కాలికంగా నిలిచిపోతూ ఉంటాయి. దేవుడు ప్రమాణం చేశాడంటే అది శాశ్వతంగా నీ జీవితంలో కార్యం చేస్తారు. ఎందుకు? కారణం ఏంటంటే ఇక్కడ నూను కుమారుడితోటి దేవాది దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే ఇజ్రాయిల్ని దేవుడు ఎక్కడికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు అంటే, దేవుడు ఎక్కడికి తీసుకెళ్లాలని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన భూమికి తీసుకెళ్తాను. కనుకని ఈ మధ్యలో ఎవరిని వాడుకుంటున్నాడంటే యెహోషువను వాడుకుంటున్నాడు. ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో నష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఇరుకులు, అనేకమైన శోధనలు, రకరకాలటువంటి బాధలు. కొన్ని వేల మందిని నడిపించాలంటే చాలా కష్టాలు ఉంటాయి. అదే రీతిగా సేవకులకు కూడా కష్టాలు ఉంటాయి. కారణం ఏంటంటే సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మనలాగానే ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క మనసుతో వస్తూ ఉంటారు. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క శోధన వస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనకి మెరుగు కొరకే అని మనం అనుకోవాలి. కారణం ఏంటంటే ఇక్కడ నూను కుమారుడైన యెహోషువతో దేవుడు స్వయంగా మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే నా ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో కావచ్చు, ఇంకా విశ్వాసులు కాని వారి జీవితంలో కావచ్చు, ఇంకా దేవునికి దూరస్తులు కావచ్చు, లేకపోతే దేవుడంటే విశ్వాసం ఉండి దేవుడిని నమ్మని వారికి కావచ్చు, ఇంకా అనేకమైన రీతిలుగా ఈ లోకంలో భయపడుతూ ఉంటాం. ఈ లోకంలో దిగులు పడుతూ ఉంటాం. బిడ్డలు చూడగా ఆస్తులు అయితే రాపించుకుంటారు. పిల్లలు చూడని వారు అనాథాశ్రయాల్లో తల్లిదండ్రులు తీసుకెళ్ళి విడిచిపెట్టి ఎన్నో రకాలుగా మాటలు అంటూ ఉంటారు. అలాంటి వారి కొరకు కూడా ఈ మాటలు నేను చెప్తున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోషువతో మాట్లాడిన దేవుడు, నీవు అందరము కూడా వాక్యం ద్వారా ధైర్యపరచబడాలి. కారణం ఏంటంటే సృష్టికర్త అయిన దేవునికి నీ మీద ఎంతో ఆశ ఉన్నది. కారణం ఏంటంటే నువ్వు ఒక మట్టి పురుగు అన్న సంగతి మర్చిపోకూడదు. కనుకని ఈ మట్టి పురుగులో ఏం పెట్టాడు అంటే తన ఆయుష్ను పెట్టాడు, తన ఆత్మను నీలో కూదాడు. తన ఆయువు నీకు ఇకపోతే నీ మీద ఆయనకి బాధ్యత ఉండదు. కనుక నీ మీద, నా మీద, మన మీద ఆయనకి ఎంతో బాధ్యత ఉంది. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమని అంటున్నారంటే, యెహోషువ నువ్వేమీ భయపడకు, పరిస్థితులను చూసి భయపడొద్దు, పంట పండలేదని భయపడొద్దు, ముద్ద పెడతలేదని భయపడొద్దు, బిడలు చూడలేదని భయపడకూడదు. అనేకమైన దిగులు, చింత నిన్ను ఎంటాడుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ సొంత రక్షకుడిగా మీరు అంగీకరించండి. కారణం ఏంటంటే ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడే యెహోషువతో మాట్లాడినప్పుడు నీతో మాట్లాడ్డా. కనుకని ఆయన ఎవరయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే సృష్టి యావత్తుకి ప్రతి ఒక్క మానవులమైన మనందరికీ కూడా ఆయన దేవుడే.
నాకు కాదు అని అనుకోవద్దు. కనుకని అవకాశాన్ని బట్టి నువ్వు దేవుని విశ్వసించవద్దు. ఏ దేవుడైతే పర్వాలేదులే, ఏమైద్దిలే అని అనుకోవద్దు. సృష్టికర్త అయిన దేవుడు నీ దేవుడని గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏంటంటే ఇక్కడ యెహోషువతో చెప్తున్నాడు, మరి నీతో కూడా చెప్తున్నాడు. కారణం సృష్టికర్త అయిన దేవుడు చూస్తున్నాడు. ఆయన కన్ను లోకమంతా సంచరిస్తుంది. రండి మరొక మాట మనం చదువుకుంటాం బైబిల్ గ్రంథం నుంచి. ఆది కాండంలో ఒకరిని దేవాది దేవుడు ఎలా బలపరుస్తూ వచ్చాడో, ఎలా మరి మాట్లాడుతూ వచ్చాడు అన్నది 21 అధ్యాయంలో మనం చూస్తాం. 21 అధ్యాయం ఆది కాండం 21 అధ్యాయం 17వ వచనంలో మనకి చక్కని మాట అక్కడ రాయబడుతూ ఉంది. ఎవరిని ధైర్యపరుస్తున్నాడో చూడండి, చదవండి. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరును పిలిచి, చూడండి ఇక్కడ ఆగరు కొన్ని పరిస్థితుల వల్ల మరి తన యజమానురాలికి మరి భేదాభిప్రాయాలు కలిగినప్పుడు ఆగర్ని బయటికి యజమానురాలు పంపించేసింది. పంపించినప్పుడు కొంత దూరము అరణ్యానికి, ఎడారికి వెళ్ళిపోయింది. అక్కడ ఎక్కడ కూడా నీరు చుక్కలేని పరిస్థితులు, దిక్కులేని పరిస్థితులు, పలకరించేవారు లేరు, అక్కడ రొట్టెలు ఇచ్చేవారు లేరు, అక్కడ ఆదరించేవారు లేరు, ఒక ఇల్లు లేదు, వాకిలు లేదు, గూడు లేదు, ఎలా ఏంటి తాగడానికి నీళ్లు లేవు, మరి తినడానికి ఆహారం కూడా అయిపోయింది. కనుకని అలాంటి పరిస్థితిలో ఎలాంటి సిచ్యువేషన్లో అక్కడ ఉందంటే మరి గంటలతో పని మీద ఉన్నదన్నమాట. గంటలే గడుపుతూ ఉంది. కారణం ఏంటంటే మరి పిల్లవాడికి తాగటానికి లేదు, ఆమె తాగటానికి లేదు, ఇద్దరు తినడానికి ఏమీ లేదు ఆహారం. కనుకని ఇంకా మరణమే శరణం అనుకుంటున్న టైంలో దేవాది దేవుడు అక్కడ కూడా ప్రత్యక్షమయ్యాడు. కనుకని అక్కడ కూడా ఆ పవిత్రుడు దిగివచ్చాడు. దిగివచ్చి ఏం మాట్లాడుతున్నాడు? ఆగరు, నీకేమొచ్చింది? భయపడద్దు. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినెను. ప్రియులారా, నువ్వు ప్రార్థన చేస్తే నీ స్వరం వింటాడు. నీ సమస్యల గురించి దేవునికి చెబితే దేవుడు సాల్వ్ చేస్తాడు. కనుక పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి, పూర్తిగా దేవుని మీద ఆనుకోవాలి. దేవునికి ప్రార్థన చేసేవారు కావాలి. నీ సమస్యల కొరకు పక్కింటి వారికి, ఇరుగు పొరుగు వారికి ఎంత చెప్పినా కానీ నిన్ను ఇంకా 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 హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు. కారణం ఏంటంటే ఆ మానవులకున్న స్వభావం అలాంటిది. కనుక దేవుడు నిన్ను ఎగతాళి చేసేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎంత ఘోర పాపినైనా సరే ప్రేమతో పిలుస్తున్నాడు. ఈ పాపంతో, ఈ శాపంతో, ఈ దరిద్రతతో, ఈ యొక్క దిక్కుమాలిన బ్రతుకుతో, ఈ పరిస్థితిలో నేను బ్రతకలేను, నేను ఇంకా మరణిస్తాను, ఇంకా ఉరిపోసుకుంటాను, మందు తాగుతాను, ఏండ్రు తాగితే ఇష్టము, పాయిజన్ తీసుకుంటా, రకరకాల మత్తు ట్యాబ్లెట్లు వేసుకుని చనిపోతాననే వారికి కూడా నేను పరిచయం చేస్తున్నాను. సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎవరంటే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. యావత్తు ప్రపంచాన్ని కూడా సృష్టించిన వాడు. నిన్ను ఆదుకోవడం ఆయనకి మరి అసాధ్యమా? ప్రియులారా, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు వాగ్దానం కూడా అదే చెప్తుంది. నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. కారణం ఏంటంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని యెషయా గ్రంథం 54 అధ్యాయంలో చెప్తున్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. కనుక ఆయన సైన్యములకు అధిపతి అని పేరు కూడా ఉంది, ఆయనకి పేరు కూడా ఉంది. ప్రియులారా, కనుకని మీరు నేను అందరము కూడా ఆధారపడాల్సిన రీతిగా ఆధారపడకపోతే, ఆ దేవాది దేవుని అడగాల్సిన రీతిగా అడగకపోతే నువ్వు చనిపోయి ఏం తెచ్చుకుంటావు? ఇక్కడ కనపడకపోవచ్చు, కానీ చనిపోయినాక తక్కిడో బిక్కిడో అనుకుంటే నిత్య నరకం అనేది ఒకటి ఉంది. వెళ్ళాల్సిన రూట్లో వెళ్తే ఆ స్వర్గలోకం దొరుకుతుంది, పరలోకం నీదవుతుంది. లేకపోతే యుగాయుగాలు
కాలిపోయే ప్లేస్కి నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. కనుక ఆఖరితో కూడా అదే చెప్తున్నాడు. నువ్వు నీళ్లు లేవనుకుంటున్నావా? నువ్వు ఆహారం లేదనుకుంటున్నావా? నువ్వు ఇక్కడ ఎవరూ లేరు దిక్కు అనుకుంటున్నావా? నేనున్నాను అని దూత పిలుస్తుంది. ఏమని చెప్తుంది దూత? భయపడకు. ఆ చిన్నవాడున్న చోట ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కాదు, దేవుడు విన్నాడు. దేవుడు విని ఏం చేశాడు? అక్కడ నీరు ఉబికేటట్టు భూమిలోండి నీళ్లు బయటికి వచ్చేటట్టు చేశాడు దేవాది దేవుడు. కనుక తాగారు, తృప్తి చెందారు. మరెంతో నీరు లేని చోట నీరును పుట్టించగలడు నా దేవుడు. నీరు లేని కాడ నీరు ఇవ్వగలడు ఆయన. కనుకని ఆహారం లేని కాడ ఆహారం పెట్టగలడు. కనుకని అట్లని మనం సోమరిగా ఉండి నేను ఇంట్లోనే కూర్చుంటాను, నువ్వే తెచ్చిపెట్టు తింటాం అని కాదు. కనుకని మనం పడాల్సిన కష్టం పడాలి, మరి చేయాల్సిన పని చేసుకోవాలి. కనుకని దేవుని మనం ముందు పెట్టుకోవాలి, మనం వెనక నడవాలి. కనుకని దేవా నువ్వు వెనకరా, నేను ముందు వెళ్తానంటే నువ్వుకేదో ఎదురు దెబ్బ తగిలి ఏమైపోతావు? కింద పడతావు, శత్రువుకు దొరికిపోతావు. అపవాది నిన్ను ఏమాత్రం ఏ పరిస్థితిలో ఆదుకోదు. అపవాదికి అంత స్థానం లేదు. దేవుడు ఒక్కడే. తిమోతి అంటాడు, దేవుడు ఒక్కడే దేవుడు. ఎవరంట? నరులకును దేవునికిను మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మనకి 6వ వచనం కూడా చూడండి, ఏమని చెబుతున్నాడు అక్కడ? మానవులకి దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మన చుట్టూ తిరుగుతూనే ఉంటున్నాడు. మన పరిస్థితుల్ని ఆయన ఎరుగును, ఆయన చూస్తున్నాడు. కారణం ఏంటంటే చూచుతున్న దేవుడు. కనుకని మరి ఆగరు అంటుంది, ఏమంటుంది ఆగరు? ఆదికాండంలో ఆగరు చెప్తుంది, ఏమనంటుంది? ఆగర్ని ధైర్యపరిచినప్పుడు ఆగరు ఏమంటుంది? ఏమంది అక్కడ? చదవండి. ఆగరు అంటుంది, అయ్యా చూచుచున్న దేవుడు అయ్యా, నువ్వు చూచే దేవుడివి. నీ కళ్ళు లోకమంతా సంచరిస్తున్నాయి. మరి నాకు వచ్చిన పరిస్థితులు నీకు తెలుసు. నేను ఎడారికి వచ్చిన పరిస్థితులు తెలుసు. నా యజమానురాలికి నాకు వచ్చిన పరిస్థితులు నీకు తెలుసు. కనుకని ఆమె పంపివేయడం కూడా నీకు తెలుసు. అంతా కూడా తెలుసయ్యా. కనుకనే మరి అక్కడ తనను తాను తగ్గించుకుని దేవుని మాట విన్నదిగా ఆగరు కనపడుతుంది. కనుకని ఆగరుతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్పాడు? నీ పిల్లవాడిని కూడా ఇసుక రేణువులంతా విస్తారముగా దీవిస్తాను అన్నాడు. అబ్రహాంతో చెప్పాడు, ఆకాశ నక్షత్రములు చూడమన్నాడు. చూడండి, అబ్రహాం కుమారుడు పైనున్న వాటిని ఎతికితే మరి ఆగరు కుమారుడేమో కిందున్న వాటి ఎతుకువాడిగా ఉంటున్నాడు. కారణం ఏంటి? ఒకళ్ళు భూ సంబంధిగా ఉన్నారు, ఒకళ్ళేమో పర సంబంధిగా ఉన్నారు. పైనున్న దేవుని వైపు చూడాలి. పైనున్న ఆ సృష్టికర్త వైపు నువ్వు చూసినప్పుడు ఆ సృష్టికర్త అయిన దేవుడు నీ మొర వింటాడు. చదవండి, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము త్వరగా మనం చదువుకుంటే అక్కడ ఎవరు కన్నీళ్లు చూశాడంటే, చదవండి, దేవుని యొక్క పిల్లలమైన మనం హన్న కన్నీరు తుడిచిన యేసయ్య. కనుక అన్నకి పిల్లలు లేరు, అన్న గొడ్రాలుగా ఉంది. షిలోగులోకి వచ్చి ఏం చేస్తుందంటే మౌనముగా దేవునితో మనవి చేసుకుంటా ఉంది. మౌనంగా మనవి చేస్తూ ఉంది. మౌనంగా ఏం చేస్తుంది? నాకు నువ్వు ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుడు నీకే ఇస్తానయ్యా. ఆగరు ఎరిగింది. ఆగరు షిలోహులో కొరత ఉన్నది తెలుసుకుంది. ఆగరికి అర్థమైంది. అక్కడున్న దైవజనుడు వృద్ధాప్యానికి వచ్చాడు. తన పిల్లలు సరైన స్థితిలో లేరు. మరి ఇక్కడ దేవునికి ప్రతి దినము బలి అర్పించేవాళ్ళు కావాలి, ప్రతిరోజు ధూపం వేసేవాళ్ళు కావాలి ఇక్కడ. కనుకని ప్రజలంతా ఏమవుతారు? ప్రజలంతా చెదిరిపోతారు కదా. మరి దేవునితో ఆమె మనవి చేసుకుంది. ఏమని మనవి చేసింది?
చూడండి అక్కడ నాకు ఒక కుమారుని నువ్వు ఇస్తే ఆ అధ్యాయంలో ఉంటుంది. సమయం లేదు కనుక త్వరగా చెప్తున్నాను. ఆ? ఎన్నో వచ్చును? ఒకటి 1:11 చూడండి. నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లవాడిని దరి చేస్తే వాని తల మీద క్షవరపు కత్తి కొడేయును. చూడండి ఇక్కడ ఏమని అంటుంది, ఎటువంటి అపవిత్రతకి చోటు లేకుండా పెంచుతా, మరి దేవుని కొరకే పెంచుతా, మళ్ళా తిరిగి దేవునింటికే తీసుకొస్తా, దేవునికి అప్పచెబుతాను, దేవుని మందిరంలోనే నా కుమారుడు దోపు వేసేవాడుగా ఉండాలని ఏ తల్లి కోరుకుంటుంది? ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారు? డిగ్రీలు అవ్వాలి, భక్సింగ్ గారు డబుల్ ఇంజనీర్ చదివాడు, మనం త్రిబుల్ ఇంజనీర్ చదవాలి, వాడికి పిలుపు ఉండాలి, లేకపోయినా తీసుకొచ్చి ఆ మందిరంలో పడేయాలి, వాడు రాజకీయం రౌడీయత్వం నేర్చుకోవాలా, మరి దేవుని మాటలు నేర్చుకోవాలా, మరి ఏమని ఆలోచిస్తూ ఉంటారండి. వాడు నేర్చుకోవాల్సిందంతా డిగ్రీలోనే అయిపోతుంది ఈ దినాల్లో. కారణం ఏంటంటే ఆ దినాల్లో భక్త సింగ్ గారు మరి ఎంతో నిష్ఠాగరిష్ఠుడిగా యవన కాల జీవితం నుండి ఎదిగిన మొక్కలాగా ఉండి దేవుని కొరకు చనిపోయే వరకు కూడా ఎంతో నాజీరు చేయబడిన వాడిగా ఉన్నాడు. దేవుని స్వరం విన్నవాడిగా ఉన్నాడు, దేవుని మాటకి లోబడిన వాడిగా ఉన్నాడు, దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. తల్లిదండ్రులు ఆస్తుపాస్తులకి కూడా ఏమాత్రం కూడా తనకు ఇంట్రెస్ట్ లేనివాడిగా ఉన్నాడు. తను కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నడుస్తున్నా తన కళ్ళకు కనబడింది ఒకటే, నశించిపోయే ఆత్మల కొరకు. భారముతో పని చేశాడు, బాధ్యతగా చేశాడు, దేవుని కొరకు పరిశుద్ధుడిగా జీవించాడు, పని ముగించుకున్నాడు, పరలోకానికి చేర్చబడ్డాడు. అదే రీతిగా ఈ సమూయేలు తల్లి కూడా ఏం చెబుతుందంటే, దేవునితో మాట్లాడుతుంది. ఏమంటుంది? ఒక మగ పిల్లవాడిని ఇస్తే నేను నీ ఇంటికి తిరిగి ఆ పిల్లవాడిని ఇచ్చేస్తా. ఆ పిల్లవాడు గురించి ఇంకా మనం చూసుకుంటే, ఆ పిల్లవాడంట పెరిగి పాలు విడిచిన తర్వాత మరి తను పాలు విడిచే వరకు కూడా తల్లి ఎక్కడుంది అయ్యా అంటే, ఎక్కడుంది? దేవుని మందిరంలోనే ఉంది. ఆ భర్త ఎంత మంచివాడు కావాలా? ఆ భర్త కూడా ఏమన్నాడు? నీకు దేవుడు ఏది చెప్పాడో, నీ మతిలో ఏమున్నదో అది నెరవేర్చే వరకు కూడా అక్కడే ఉండు అని అన్నాడు. కారణం, ఎన్నాళ్ళకి పాలు విడిస్తారు చెప్పండి? ఎన్నాళ్ళకి విడిస్తారు పిల్లవాడు పాలు? 5 లేకపోతే 3 సంవత్సరాలు. 3 తర్వాత ఇంకేమంటారు? ఏమంటారు? దోళ్ళలాగా తాగేవరా 3 సంవత్సరాలు, ఇంకెందుకురా నీకు? మా చిన్నప్పుడు అనేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు అంటలేదు అనుకో. సంవత్సరం లోపు 6 నెలలకు లేకపోతే 5 నెలలకి వదిలిపెట్టేసేసి పిల్లల్ని ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉంటున్నారు. చూడండి, ఆమె ఆశ ఏంటంటే దేవుని ఇంటిలో ఉండాలి నా కుమారుడు. చిన్న వయసులోనే దేవుని స్వరం వింటూ వచ్చాడు, దేవుని మాట వింటూ వచ్చాడు. 2వ అధ్యాయంలో చూస్తే చూడండి, దేవుని మాట విని సమూయేలు అని పిలవంగానే సేవకుడు పిలుస్తున్నాడని దైవజనుడి దగ్గర పరిగెత్తిన వాడిగా ఉంటాడు. తెలీదు ఆ దినాల్లో దేవుని స్వరం అరుదు, ప్రజలకు రావట్లేదు. అక్కడ ఆమె గమనించింది ఏంటంటే, ఆ 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాలు ఆ పిల్లవాడు ఇంక ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, తర్వాత విషయం. ఇప్పుడు ఆ పిల్లవాడు అక్కడ పెంచుతూ ఆమె నేర్చుకున్నది ఏంటంటే, ఇక్కడ దేవుని మందిరంలో కొరత ఉన్నది. దేవుని మందిరంలో సరైన సేవకుడు లేడు, ప్రజల్ని ఆదరించేవాడు లేడు, ప్రజల్ని ఆదుకునేవాడు లేడు, ప్రజలకి వాక్యం చెప్పేవాడు ఇంకా లేడు. ఈయన చూస్తే ముసలోడైపోయాడు, కూర్చున్న కానించి లెగలేడు. రోజులతో పని, ఇంకా ఎప్పుడు ఎగిరిపోతాడో తెలియదు. ఇంకా ఈయన చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు దైవజనుడు. కనుకనే ప్రభువా, నువ్వు ఒక్క మగ పిల్లనివయ్యా, ఇస్తే తిరిగి వాడిని నీకే ఇస్తా. చూడండి, ఆమె ప్రార్థన విన్నాడు, ఆ దేవునికి మొక్కుబడి చేసుకుంది, ఆ పిల్లోని దేవుడికి ఇచ్చేసింది. మళ్ళీ ఎంతమందిని ఇచ్చాడు దేవుడు? మళ్ళీ ఎంతమందిని ఇచ్చాడు చెప్పండి? 5 పిల్లల్ని ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! 5 + 1 6 నుంచి. 6 అంటే మానవ సంఖ్య. చూడండి, 6 పిల్లలు ఎవరి పిల్లలంటే అన్న పిల్లలే. కానీ ఒక పిల్లని దేవుడికి ఏం చేసింది?
ఒక్కగాని ఒక్కడు పుట్టగా పుట్టాడు, గొడ్రాలని నిందపోయింది అనుకుందా? చూడండి, నేనే పెంచుకుంటాలే ప్రభు అని మనసు మార్చుకుందా? నాకు ఉండాలి,